నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు సతీమణి సరోజనమ్మ గారి ఆశ్రయంలో శ్రీ శ్రీ చక్కర్ల పూర్ణ చైతన్యాచార్యుల గారి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నామస్మరణల మధ్య నిర్వహించిన ఈ మహాపడి పూజలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆరాధనలు చేపట్టారు. స్వామిని చూడాలయ్యప్ప. రెండు చేతుల పైకి స్వాములు మాతలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నవీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను నూతనంగా నవీపేట పోలీస్ స్టేషన్ ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నవీపేట మండల ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ అందరు పోలీస్ చాలాసార్లు చెప్తుంటుంది. ప్రతి ఒక్కరూ కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోగలరని మొట్టమొదటిగా నా విన్నపం. ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో పోలీసు ముందుంటుంది. అదేవిధంగా మీ తరపు నుంచి సహాయం కావాలి. సీసీటీవీ కెమెరాస్ అనేది ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 మంది పోలీసుతో సమానం అని చెప్తుంటారు. కాబట్టి అందరూ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలనేది నా మొదటి విన్నపం. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంత కొత్త సర్పంచ్లు వచ్చారు. దీనిపైన దృష్టి పెట్టి మీ ఊరికి సురక్షితంగా ఉంచాలని, అదేవిధంగా దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కృషి ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి అల్లర్లు కానీ ఎలాంటిదైనా సరే ఎప్పుడైనా సరే మాకు 100 కాల్ చేసినా కానీ, మా పర్సనల్ నెంబర్కు కాల్ చేసినా కానీ పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అందరినీ కఠినంగానే చూస్తాం. చట్టపరంగా చట్ట పరిధిలో ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తాము. మా నవీపేట మండల ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, పోలీస్ వారికి మీరు సహకరించండి. ఎలాంటి ఇల్లీగల్ ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి. దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తామని, ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ బాన్సువాడ పట్టణంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ముష్కరుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆర్య సమాజ్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను తక్షణమే ఆపాలని, అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.
పుట్టిన బంగ్లాదేశ్, భారతీయులు బిచ్చమేస్తే పుట్టిన బంగ్లాదేశ్ ఈ రోజు అకారణంగా భారతీయుల మీద ద్వేషం పెంచుకొని, భారతదేశం మీద ద్వేషం పెంచుకొని భారత్ కు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వీళ్ళకు ఎందుకు ఈ రోగం అంటింది? పాకిస్తాన్ నుంచి వాళ్ళకు స్వతంత్రం ఇప్పించింది మన మీద ఆధారపడి బతుకుతున్న బంగ్లాదేశ్ ఈ రోజు మన మీద ద్వేషం పెంచుకొని, భారతీయుల మీద ద్వేషం తెచ్చుకొని, భారతదేశం మీద ద్వేషం పెంచుకొని అక్కడ ఉన్న హిందువులను అకారణంగా చంపి పాడేస్తున్నారు. ఇది ప్రపంచమంతా ముక్త ఖండంతో ఖండించాల్సిన విషయం. ఈ రోజు అందరు సెక్యులరిస్టులు ఒక చిన్న విషయం జరిగితే, అన్య మతస్థుల మీద చిన్న విషయం జరిగితే, ఏదన్నా చిన్న దాడి జరిగితే ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటూ తిరిగే ఈ సెక్యులరిస్టులు అంతా ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయినరు? బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళంతా ఎక్కడ చచ్చిపోయినరు? ఇప్పుడు ఒక్కడు మాట్లాడతలేడు. ఇట్లాంటి దాడుల్ని ప్రతి ఒక్కరు, ప్రతి మతస్థులు, ప్రతి వారు, ప్రతి ప్రపంచంలో మానవుడు అంటూ ప్రతి ఒక్కడు కూడా ఇట్లాంటి దాడులను ఖండించాలి. హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతా కీ జై. సరే, హిందువుల మీద దాడులు జరిగితే, హిందువుల మీద అన్యాయం జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఏ పక్కన కూర్చున్నా ఇక్కడ భారతదేశంలో గట్టిగా ఉన్నాడు ప్రధాని గారు. వాళ్ళ మీద ప్రతి దాడులు తప్పవు. ఏ మూలన ప్రపంచంలో ఏ మూలన కూడా హిందువుల పైన దాడులు జరిగితే ఈరోజు ఒక బంగ్లాదేశ్ లో ఒక కేవలం దళితుడు హిందూ అనే నేపంతో అక్కడున్న ప్రభుత్వం దాడులకు పురుగొల్పింది. అక్కడున్న గుండాలు, కొంతమంది సెక్యులరిస్టు అని చెప్పుకునే గుండాలు దాడి చేసి చంపడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరే హిందువులకు వ్యతిరేకంగా పనిచేసినా, హిందువుల మీద దాడులు చేసినా ప్రపంచంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్పందిస్తాడు. భారతదేశంలో ఉన్న ప్రధాని కానీ, భారతదేశంలో ఉన్న పాలకులు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తారని చెప్పేసి భారత్ మాతా కీ బంగ్లాదేశ్ రాత్రి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రెస్ క్లబ్ భవన్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ప్రెస్ క్లబ్ భవన్ తలుపులను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ను దొంగిలించినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ మందుబాబులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ఈ దొంగతనం విషయమై ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భువనగిరి కుమార్, ప్రధాన కార్యదర్శి బి సందీప్ యాదవ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపతి సురేష్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం జీపీలో అంగన్వాడీ కేంద్రం 1 సెంటర్లో ఈసీసీఈ డే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలలో పిల్లలకు ఏమి నేర్పించామనే విషయాన్ని పిల్లల ద్వారా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాణాపురం సర్పంచ్ తేజోవత్ సంధ్యానాయక్, ఉప సర్పంచ్ వత్సవాయి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్స్ డి తిరుపతమ్మ, జి సుజాత, బి జయభారతి వారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేను హోంవర్క్ కూడా పెట్టిస్తున్నా మీరు ఇంటి దగ్గర ఉండి కొద్దిగా పిల్లల్ని కొద్దిగా మోటివేట్ చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది లేకోకుండా మీ పిల్లలు కొద్దిగా జ్ఞానం. మీటింగ్ ఉంటుంది ఏఎల్ఎస్ కమిటీ అంటే అంగన్వాడీ మోడరింగ్ లెవెల్ కమిటీ అని 11 మంది సభ్యులు ఉంటారు. ఆ 11 మందిలో ఒక సైన్స్ టీచరు, ఒక గర్భిణి, 2 బాలింతలు, 3 స్కూల్ పిల్లలు, తల్లులు, కోఆర్డినేటర్ గాను అంగన్వాడీ టీచరు, సర్పంచ్ గారు మొత్తం 11 మంది ఉంటారు. అది ఎన్నో తారీఖు? 1వ తారీఖు, అది 5వ తారీఖు. ప్రతి నెల 5వ తారీఖులో ఈ 11 మంది మాత్రం కంపల్సరీ ఉండాలి. కానీ లాస్ట్ శనివారం మాత్రం పేరెంట్స్ ప్లస్ కమిటీ మెంబర్లు అందరూ ఇన్వాల్వ్ అవుతుంటే ఈ అంగన్వాడీ కొద్దిగా ముందుకి విజయవంతంగా 2026కి విజయవంతంగా చేసి 2028కి నన్ను పంపించండి. ఓకేనా సార్? కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ మండల కార్యదర్శి ఎస్ సుల్తాన్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి నేటితో 100 ఏళ్లు నిండుతూ ఉన్నాయి. 1925 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం జరిగిన స్వతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నిర్వహించింది. శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ బొందిమడుగుల గ్రామంలో కూడా
పార్టీలో సీనియర్ నాయకులు 5 మందిని గుర్తించి వారందరికీ సన్మానం కూడా చేయడం జరిగింది. అదే కోవలో చనిపోయినటువంటి కామ్రేడ్స్ అందరి పేర్లు కూడా తలుచుకొని వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళి భారత కమ్యూనిస్ట్ పార్టీగా నివాళి అర్పించడం జరిగింది. భవిష్యత్తులో పేద ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో భూ పోరాటాలు చేసినటువంటి చదువుల రామయ్య గారి నాయకత్వాన ఎన్నో భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు ఆ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని సుఖజీవన జీవితం ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది ఎర్రజెండా చలువ పుణ్యమే అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏ ఒక్క పార్టీకి కూడా మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా గుర్తులేదని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం అన్ని వేళలో కమ్యూనిస్ట్ పార్టీగా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నా పేరు సుల్తాన్, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మాధవుని తోపు వద్ద గల శ్రీ కేశవానంద ఆశ్రమంలో శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని బంగారుపాలెం హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, అందుకే స్వామి వివేకానంద హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925వ సంవత్సరం నుండి పనిచేస్తున్నదని, ఈ 2025 సంవత్సరం నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నిర్ణయించబడినదని తెలిపారు. ఇంజనీరింగ్ చేస్తున్నాం మేము. ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్ అట్లాంటి లేదా ప్రొఫెషనల్ కోర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకసారిగా వెళ్ళచ్చు. వేదిక పైన ఉన్నటువంటి పరమ పూజ శ్రీ కేశవానంద స్వామీజీ వారి ఆల్పత్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కండ కార్యవాహి గారు, ఎస్ఎస్ఎఫ్ కండ కన్వీనర్ గారు, జిల్లా కార్యవాహి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాతృమూర్తులు, పెద్దలు, విద్యార్థులు, యువకులు అందరికీ కూడా ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు, నమస్కారాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు రావుల రాము హెచ్చరించారు. బైన్సా బల్దియా ఎదుట కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. కొత్త మున్సిపాలిటీల్లో వేతనాలు ఎక్కువగా ఉండి ఇక్కడ తక్కువగా ఇవ్వడంపై నిలదీశారు. కార్మికులకు అన్ని ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వేరే మున్సిపాలిటీలో 16,000 ఉన్నప్పటికీ మన బైన్సా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నా కూడా కార్మికులు చాలా వరకు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటూ వాళ్ళకు సరైన జీతం ఇస్తలేరు. కనుక వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళకి నెలకి 16,000 జీతం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పిఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు పల్లె పండుగ కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు గాలయ్య, మండల ఏఈ నాగేశ్వరరావు, సంతమాగులూరు మండల డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్లు నిర్వహించారు. ఇప్పుడు ఆరాధికున్నట్టు ఒకరాని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఇందిరా మహిళా డైరీ పాడి గేదెల లబ్ధిదారులకు
గ్రామ పంచాయతీ స్థాయిలో అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తేజావత్ సంధ్యానాయక్, ఉప సర్పంచ్ వత్సవాయి లక్ష్మీనారాయణ మరియు డైరీ అధికారులు పాల్గొనడం జరిగింది.